దిమ్మ తిరిగే సాక్ష్యం. ఏది దిమ్మ తిరిగే సాక్ష్యం? ఇక్కడ పెట్టిన బోర్డే దిమ్మ తిరిగే సాక్ష్యం అట. జాయింట్ డెవలప్మెంట్ అని పెట్టిన అన్నట్టు. ఇదంతా ఇప్పుడు పొంగులేటి గారిని ఇరకాటంలో పడేసే ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి గారే చేసినట్టు కనబడుతుంది. హైడ్రా గడ్డి బీకుతున్నదా, హైడ్రా గడ్డి బీకుతున్నదా అని నమస్తే తెలంగాణ పేపర్లో హరీష్ రావు గారి ఫోటో పెట్టి ఒక ప్రధానమైన వార్త రాసిండ్లు. మరి రంగనాథ్ గారు మీరే ఉన్నారు హైడ్రా కమిషనర్గా, వీళ్ళు అడుగుతున్నారు హైడ్రా అట గడ్డి బీకుతున్నదా అంటే మీరు చెప్పాలి కదా సార్. బుల్డోజర్లు వేసుకొని పోయి సామాన్యుల ఇండ్లు కూల్చుతున్నాం, మేము గడ్డి బీకుతలేము అనాలి. సర్కార్ భూముల్ని కాపాడేందుకు కదా ఉన్నది, కాదు పేదల భూములను కూల్చేందుకు హైడ్రా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. పేదల ఇండ్ల మీదకి బుల్డోజర్ వేసుకొని పోయే హైడ్రాకు నాదర్గుల్ ఆక్రమణలు కల్పించట్లేదా? చిత్తశుద్ధి ఉంటే ప్రహారీ కూల్చి బోర్డు పాతండి. పొంగులేటి పొగరు తగ్గించుకుంటే మంచిది. ఈ దొంగతనాన్ని తామే దొరకబట్టామని సీఎం అసెంబ్లీలో చెప్పినప్పుడు ఏం చేసినావు? మైనింగ్ నీది కాదని అప్పుడెందుకు చెప్పలేదు? నాదర్గుల్ భూములు ప్రభుత్వానివే అంటున్నావు, మరి ఎందుకు వాటిని స్వాధీనం చేసుకోలేదు? బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు ధ్వజం. ఇటు బీఆర్ఎస్ అటు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిపి ఇప్పుడు పొంగులేటి గారిని దోషిగా నిలబెట్టింది. అక్కడ భూముల్లో కన్స్ట్రక్షన్ చేసేది పొంగులేటి తనయుడి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్. ఆ భూములు ప్రభుత్వాని అని బీఆర్ఎస్ అంటాను. ఇటు ముఖ్యమంత్రి గారు ఆ భూముల్లో జరిగే దౌర్జన్యాన్ని అక్రమ నిర్మాణాలను పట్టుకున్నది నేనే అన్నాడు. సీఎం గారే దొరకబట్టిన్లో అన్నప్పుడు అందులో ఉన్న దోషి పొంగులేటి గారని బీఆర్ఎస్ అంటాను. ఇటు బీఆర్ఎస్ ఇటు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఇప్పుడు పొంగులేటి గారిని చెడు కూడా ఆడుకుంటాను. పాపం ఆయనకు నిద్ర లేకుండా ఎత్తాను, ఆయన కంపెనీకి నిద్ర లేకుండా ఎత్తాను, ఆయన తనయుడికి నిద్ర లేకుండా ఎత్తాను. ఆయనను దొంగో 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 అని పండు అమ్మినట్టు అమ్ముతాను. ఆయనకు ఎటూ మొసాడతలేదు, ఎటూ వశపడతలేదు. మరి అది నాది కాదు అని ఇప్పుడు చెప్పిండు. ఇప్పుడు మరి మీది కాదు అని చెప్పినప్పుడు అది ప్రభుత్వ భూమి అయినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోండి, ఆ అక్రమ కట్టడాలను వెంటనే కూల్చేయండి అని ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆదేశాలు జారీ చేస్తలేరు? మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆదేశాలు జారీ చేస్తలేరు? ఎందుకు ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అది ప్రభుత్వ భూమి, అక్కడున్న మనకు సంబంధించిన కన్స్ట్రక్షన్స్ వాళ్ళందరూ వెనక్కి వచ్చేయండి అని ఈయన ఎందుకు చెప్తలేడు? నోటి మాటలతోటే యుద్ధం అంతా జరుగుతుంది, నోటి మాటలతోటే ఈ పరిష్కారం చేసినట్టు మాట్లాడతాను. కానీ అక్కడ అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి, అక్రమ కన్స్ట్రక్షన్ అట్లా సాగుతూనే ఉన్నది. మొత్తానికి బీఆర్ఎస్ వాళ్ళు పొంగులేటిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేటట్లు లేరు. ముఖ్యమంత్రి ఇచ్చిన సహకారంతో, ముఖ్యమంత్రి ఇచ్చిన సమాచారంతో బీఆర్ఎస్ వాళ్ళు పొంగులేటికి సంబంధించిన ఈ అక్రమ నిర్మాణాలు, అక్రమ కట్టడాలు, ఆయన కంపెనీకి సంబంధించిన అక్రమాలు మొత్తం చెడు కూడా ఆడతాను వాళ్ళు. ఇక దీంతో నిన్న ఆయనే నోటికి పని చెప్పిండు పొంగులేటి గారు. అధికారంలో లేనప్పుడు ప్రశాంతంగా మాట్లాడినట్టు నటించేది, అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్కడు పొగ పెడతా అంటే ఎట్లుంటుంది అనేది ఇప్పుడు పొంగులేటి గారు అనుభవిస్తున్నారు. నాదర్గుల్ సర్వే నెంబర్ 613లోని భూమి ప్రైవేట్దేనని కబ్జా చేసి బోర్డు పాతిన కంపెనీలు చెప్తున్నాయి. హైడ్రా అధికారులు దానికే వంతపాడుతున్నారు. కానీ అది ప్రభుత్వ భూమి, రెవెన్యూ రికార్డులోనే కాదు, అక్కడ నాటిన కంచెల మాటన కనిపిస్తున్న ల్యాండ్ మార్కింగ్ దిమ్మె కూడా అది సర్కార్ జాగేనని స్పష్టం చేస్తున్నది. ఇగో ఇది గౌట్ ల్యాండ్ అని ఇక్కడ పాతిన్లు, గౌట్ ల్యాండ్ అని పాతిన్లు. మరి ఇది పాతింది అవతలది గౌట్ ల్యాండా, పాతింది యువతలది గౌట్ ల్యాండా? ఫోటో ఒకటి వేసి బాగానే రాసుకొచ్చింది నమస్తే తెలంగాణ పేపర్. కానీ మరి ఈ 613 సర్వే నెంబరు ఈ పాతిన అవతల సైడ్ ఉన్నదా, పాతిన యువతల సైడ్ ఉన్నదా అనేది తెలియాలి. ఇవి గవర్నమెంట్ భూములేనని సుప్రీంకోర్టులో ఆర్టీఓ ఫైల్ చేశారని పొంగులేటి చెప్పిండ్రు. గవర్నమెంట్ భూములే అయితే బోర్డులపైన కోహినూర్, MEIL, శిల్ప, ఎక్యూ స్క్వేర్ ఇట్లా పేర్లు ఎందుకు మారుతున్నాయి? అక్కడ బౌన్సర్లు రాత్రింబవర్లు కాపలా కాస్తుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నదా? 2.5 ఏళ్లుగా రెవెన్యూ మంత్రి ఆ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలే? ఎక్యూ స్క్వేర్ వెనుక నీ కొడుకున్నది నిజం కాదా? శిల్పతో మీకు వ్యాపార సంబంధాలు ఉన్నది నిజం కాదా? డాక్యుమెంట్లు బయట పెడదామా? పెట్టుర్రి, పెడదామా ఎందుకు పెట్టుర్రి?
మీరు పెట్టకపోతే వాళ్ళతోటి మీకేదో కుమ్మక్కైంది అనేది మళ్ళీ ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది హరీష్ రావు గారు. ఇప్పుడు పొంగులేటి కొడుకు అక్కడ ఏక్యూ స్క్వేర్ తోటి వ్యాపారం చేస్తున్నది నిజం కాదా అని హరీష్ రావు గారు అంటారు. అట్లాగే శిల్ప కంపెనీ అనేతోటి మీరు వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నారా లేదా అని అంటున్నారు. అక్కడ ప్రభుత్వ భూమి అని బోర్డు ఉన్నప్పటికీ ఈ కంపెనీల పేర్లు ఎందుకు అక్కడ దర్శనం ఇస్తున్నాయని హరీష్ రావు గారు అంటాను. డాక్యుమెంట్ బయట పెడదామా అని ఆయన అడుగుడు ఎందుకు? డాక్యుమెంట్స్ బయట పెట్టి ప్రజల ముందు పొంగులేటి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు కావచ్చు, వాళ్ళు చేస్తున్న అక్రమాలను అవినీతిని బట్టబయలు చేయండి. వాళ్ళని అడగడం ఎందుకు? వాళ్ళని మీరు అడిగిన అంటేనే మళ్ళీ మీకు వాళ్ళకి ఏమైనా లావాదేవీలు కుదురుతున్నాయనే అనుమానాలు ప్రజల్లో వస్తాయి. కాబట్టి వాళ్ళ అవినీతి అక్రమాలను పూర్తిగా బట్టబయలు చేయాలని కోరుతాను మేము.